హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయ బఠానీ చేయబోతున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక తాలింపు దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపుని ఒకసారి కలిపేసుకోవాలి. తాలింపు వేగాక దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాక దీనిలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని ముందుగానే కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళలో ఉంచానండి. ఆ ముక్కలు కూడా వేసేసుకొని కూరకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని వంకాయ ముక్కల్లో ముందుగానే ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి. ఇవి కొంచెం మగ్గాక కూరకి సరిపడా కారం వేసుకోవాలి. ఇది కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న బఠానీ వేసుకోవాలండి. పచ్చి బఠానీ ఉడకబెట్టేసుకొని ఉంచాను. అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.